నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన క్రొత్త మలుపు అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 1983లో జ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. వెరీ గుడ్ అన్నారు ఇంద్రప్రసాద్. కాగితాల చప్పుడు ఆగింది. తలెత్తి చూశాను. నా ఊహ నిజం. నిర్మాత చౌదరి, ఆయన గారి మిత్రుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇంద్రప్రసాద్ గారి వైపు. ఇంద్రప్రసాద్ గారి నోటి వెంట గుడ్ అన్న మొక్క రావటమే గగన సదృశ్యమని ప్రతీతి. కొమ్ములు తిరిగిన రచయితలు సైతం తమ సంభాషణలు వినిపించి ఇంద్రప్రసాద్ గారి నుంచి భేష్ అనిపించుకోవాలని తహతహలాడతారట. అలాంటిది నా బోటి సరికొత్త రచయిత రాసిన కథ వింటూ వెరీ గుడ్ అని ఆయన అనటం పరిశ్రమకు సంచలన వార్తే. ఇంద్రప్రసాద్ గారు దర్శకత్వానికి అంగీకరించటమే చిత్రానికి సగం బలమైతే ఆయనకి వెరీ గుడ్ స్క్రిప్ట్ దొరకటం చిత్ర రజతోత్సవానికి నాంది అన్నది పరిశ్రమ నానుడి. అందుకే చౌదరి గారు ఆయన మిత్రుడు ఆశ్చర్యపడింది. ఆ వెనుక ఆనంద పరవశలయ్యిందేను. వాళ్ళని అలా ఉంచితే ముందు నా రొట్టె దేనిలో పడ్డట్టే. నేను రాసిన మొట్టమొదటి నవల ఇది. సినిమాని దృష్టిలో పెట్టుకుని రాసింది కాదు. సీరియల్గా పత్రికలు వస్తున్న రోజుల్లో పాఠకులు మాత్రం నవల్ని పొగట్టంతో పాటు సినిమాగా రావాలని ఆకాంక్షిస్తూ ఉత్తరాలు రాశారు. ఆ మొక్క ఎవరు చౌదరి గారి చెవిన వేశారో కానీ సినిమా ప్రపంచానికి బొత్తిగా సంబంధం లేని నాకు ఓ శుభోదయాన ఉత్తరం వచ్చింది ఆయన దగ్గర నుంచి. మద్రాసుకు వచ్చి తనను కలిస్తే నా నవలని సినిమాకు కొనే విషయం మాట్లాడతామని. నేను విపరీతంగా ఆశ్చర్యపడి తేరుకున్నాను. వెంటనే ఆఫీస్కి వారం రోజులు సెలవు పడేసి రైలు ఎక్కాను. మద్రాసు చేరుకుంటూనే ఓ హోటల్లో దిగి కాస్త రిఫ్రెష్ అయ్యి చౌదరి గారికి ఫోన్ చేశాను. ఆఫీస్కి వచ్చేయండి అన్నాడు ఆయన. నేను వెళ్ళేసరికి ఇంద్రప్రసాద్ గారు చౌదరి గారు కూర్చుని ఉన్నారు. పరిచయాలయ్యాయి. నా నవలని ఇంద్రప్రసాద్ గారు చదవనే లేదుట. టూకీగా కథ మాత్రం విన్నారట. ఎలిమెంట్ బాగుంది, ఓకే అన్నారట. ఇప్పుడు నవల్లో ముఖ్య సన్నివేశాలు నేను చదువుతూ ఉంటే వినటం ప్రారంభించారు. మధ్యలో ఆయన పాస్ చేసిన కామెంట్ వెరీ గుడ్. సంభాషణలు కూడా పట్టుగానే ఉన్నాయి. మన సినిమాకు కూడా ఈయన చేత మాటలు రాయించేస్తే ఇంద్రప్రసాద్ గారు నా వైపు నవ్వుతూ చూస్తూ అన్నారు. మీ ఇష్టం, మీకంత గురి కుదిరితే హడ్డే ఉంది అన్నారు చౌదరి గారు కూడా నవ్వుతూ. దాంతో నా మకం మద్రాసులో వారం 10 రోజులకు స్థిరపడింది. ప్రతిరోజు ఆఫీసులో కథ మీద చర్చలు, సన్నివేశాల వివరణ. నా కథకు ఇంద్రప్రసాద్ గారు అక్కడక్కడా సూచిస్తున్న మార్పులు వింటూ ఉంటే నాకు సిగ్గేస్తోంది. అటువంటి మంచి ఆలోచనలు నాకు రానందుకు. వారం రోజుల్లో కథ ఓ కొలిక్కొచ్చింది. ఆ రోజు ఇంద్రప్రసాద్ గారి చిత్రం ఏదో షూటింగ్ జరుగుతూ ఉంటే స్టూడియోకి వెళ్ళాను. అక్కడే కనపడింది శ్రీమాలి. అదిగో సరిగ్గా అక్కడే మొదలైంది ఈ కథ. ఇంతవరకు చెప్పింది కేవలం నా సోద. ఆమె శ్రీమాలేనని నిశ్చయించుకోవటానికి 15 గంట పట్టింది నాకు. పోలిక తెలుస్తూనే ఉన్నా అంతకుముందు ఆమెను అక్కడ ఊహించనైనా ఊహించకపోవటంతో ఆమెను ఆమెగా అంగీకరించడానికి నా మనసు అంత త్వరగా ఒప్పుకోలేదు. తర్వాత షాట్ కంటిన్యూ కావటంతో ఇంద్రప్రసాద్ గారు బిజీగా ఉన్నారు. అది గమనించి నేను శ్రీమాలిని అనుసరించి ఫ్లోర్ దాటి బయటకు వచ్చాను. శ్రీమాలి పిలిచాను. కొరడా దెబ్బ పడినట్లుగా వెనక్కు తిరిగింది శ్రీమాలి. నన్ను చూడగానే ఉలిక్కి పడింది. ఉలిక్కిపాటును కప్పిపుచ్చుకుంటూ నా పేరు శ్రీమాలి కాదు లలిత అంది. ఈసారి కొరడా దెబ్బ నా మీద పడ్డట్టయింది. ఉలిక్కి పడటం నా వంతయింది. శ్రీమాలి పోలికలు ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉండగా కాదంటుందేంటి? లలితానా? అస్పష్టంగా ఉచ్చరించా నా పేరు. మీది శంఖవరం కాదు అన్నాను. కాదు, జిగురుపల్లి. చటుక్కున తల తిప్పుకుని విసవిస నడిచి వెళ్ళబోయిందామె. అదే నడక నాకు తెలుసు. శ్రీ లలిత పిలిచాను. ఆమె వెనక్కు తిరగటంలోనే అయిష్టత వ్యక్తమైంది. కానీ నేను ఊరుకోదలుచుకోలేదు. నువ్వు శ్రీమాలివే నాకు తెలుసు. ఫీల్డ్లోకి వచ్చాక ఊరు మార్చుకున్నావేమో కానీ పేరు కూడా మార్చుకోవలసిన అవసరం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నువ్వు నిజంగా నన్ను గుర్తుపట్టలేదు? తీవ్రంగా అడిగాను. గుర్తుపట్టడానికి నేను మిమ్మల్ని ఎక్కడైనా చూస్తే కదా అంది. ఎప్పుడు చూడలేదా? నువ్వు బాలరాజు గారి అమ్మాయివి కాదు? బావా అంటూ నన్ను, అత్తయ్య అంటూ మా అమ్మని చుట్టుకు తిరిగిన శ్రీమాలివి కాదు?
కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. ఆమె వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. నేను ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయాను. ఆ రాత్రి కంటి మీద కునుకులేదు. ఎయిర్ కూల్ గది చల్లగా ఉంది. యూఫోమ్ పరుపు మెత్తగా ఉంది. కడుపులో చోటు చేసుకున్న ద్రవం మత్తెక్కిస్తూ ఉంది. అయితేనేం కంటి మీద కునుకు రాలేదు. హఠాత్తుగా కనిపించి మానుతున్న మనోగాయాన్ని రేపింది శ్రీమాలే. నేను నిక్కర్లలో నుంచి ప్యాంట్లలోకి మారుతూ అద్దం కళ్ళ ముందు పెట్టుకుని కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మీసాల కోసం వెతుక్కునే వయసులో మా ఇంటి పక్కన దిగారు బాలరాజు గారు. బాలరాజు గారు బడిపంతులు ఉద్యోగం చేసేవారు. ఆ ఉద్యోగం మా బళ్ళోనే కావటం, ఆయన హయ్యర్ ఫారాలకే లెక్కల మాస్టర్ కావటం, ఆయనంటే నేను భయంతో చచ్చిపోవటానికి గల 2 ముఖ్య కారణాలు. ప్యాంటు తొడుక్కొని 5th ఫారం చదువుతున్న వాళ్ళని కూడా ఆయన వంగతీసి వీపు మీద గుద్దులు గుద్దేవాడు. 9x7 ఎంత అని ఎవరైనా గబుక్కని అడిగినా సరే కంగారు పడే నేను లెక్కల పేరు చెప్తే చాలు మైలు దూరం పారిపోయేవాణ్ణి. అందుకే పక్కిల్లే అయినా ఎప్పుడు గడప దాటి వాళ్ళ ముంగిట్లో అడుగుపెట్టి ఎరగను. అయితే గోడ మించి దొంగచాటుగా జామకాయలు కోసుకు తినేవాడిని అన్నది వేరే విషయం. అయితే మా నాన్న లెక్కల మాస్టారు కాదు. శ్రీమాలికి లెక్కలంటే భయమూ లేదు గనక ఆమె మాత్రం బడి నుంచి రావటంతోనే ప్రతిరోజు పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చేసేది. మా అమ్మని అత్త అనేది, నన్ను బావ అనేది. 7 ఏళ్ల పెళ్ళి అయినా ఎంతో చురుగ్గా ఉండేది. విశాలమైన కళ్ళను చక్రాల్లా తిప్పుతూ కబుర్లు చెప్పేది. ఇద్దరం కలిసి మా దొడ్లో ఆడుకునేవాళ్ళం. ఆమెతో కలిసి నేను తొక్కుడు వెళ్ళి ఆడేవాణ్ణి. నాతో కలిసి ఆమె కోతి కొమ్మచ్చి ఆడేది. నేను ఎస్ఎల్సీ పాస్ అయి మా ఊళ్ళో లేని కాలేజీ చదువు కోసం పొరుగురు చేరుకోవటంతో శ్రీమాలికి ఊరికి దూరం కాక తప్పలేదు. సెలవుల్లో ఇంటికి వెళ్ళినా తొక్కుడు బిళ్ళలు కోతి కొమ్మచ్చులు ఆడే వయసు చెట్టెక్కేయటం మూలాన శ్రీమాలితో ఆడే అవకాశాలు మిగల్లేదు. ఆ వయసుకు ఆడగలిగిన ఆట ఒక్కటే, ప్రేమాట. నేను చదువుతున్నది మగవాళ్ళ కాలేజీలో గనక శ్రీమాలికి పోటీగా నా మనసులో ఎవరూ రాలేదు. నేను 2nd ఇయర్ డిగ్రీలో ఉండగా శ్రీమాలి రూపులో అద్భుతమైన మార్పులు రావటం మొదలైంది. వేసవి సెలవుల్లో వచ్చినప్పుడు నన్ను నేను నిగ్రహించుకోలేక ఆమె వెంట పడటం మొదలుపెట్టాను. ఏదో ఓ నెపం మీద ఆమెను తాకటం, చెయ్యి పట్టుకు నొక్కటం, భుజం మీద చెయ్యి వేయటం చేసేవాణ్ణి. ఆమె చూసి చూడనట్లు ఊరుకునేది. ఫైనల్ ఇయర్ అంతా నా మనసులో లేదు. శ్రీమాలి గుండెల్లో చిక్కుకుపోయి ఉంది. 4 రోజులు సెలవులు వస్తే చాలు వెళ్ళి మా ఊళ్ళో వాలేవాణ్ణి. శ్రీమాలిని చూడటంతోనూ చిలిపి చేష్టలు చేయటంతోనూ నన్ను నేను తృప్తిపరచుకుని సెలవులను గడిపి వెనక్కు తిరిగి వచ్చేవాణ్ణి. ఆశనిపాతం లాంటి వార్త ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసొచ్చిన రోజు తెలిసింది. బాలరాజు గారు చనిపోయారు. ఊరికే కాదు, గుండెపోటుతో. గుండెపోటు ఊరికే రాలేదు. శ్రీమాలి మా ఊరి పెద్ద కాపు కొడుకు శ్రీధర్తో లేచిపోయిందన్న వార్త ఆయనకు తెలియటంతోనే వచ్చిందట. డాక్టర్ వచ్చే వ్యవధి కూడా లేకుండానే ఆయన పోయాడట. కర్మకాండ పూర్తి కాగానే ఆయన భార్యను పుట్టింటి వారు తీసుకుపోయారు. పక్కిల్లు గత సెలవులకు నేను వచ్చినప్పుడు కూడా విరగపూసిన మామిడి చెట్టులా నిండుగా నన్ను ఊరిస్తూ గలగలలాడుతూ శ్రీమాలి తిరిగిన పక్కిల్లు ఇవాళ మసిలే మనిషి అంటూ లేక శ్మశానంలా కనిపించింది. నాకు తల తిరిగినంత పనయింది. ఎంత ఘోరం జరిగిపోయింది. శ్రీమాలి శ్రీధర్తో లేచిపోయిందా? ఎందుకు అంత పని చేసింది? ఆమె మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. తను నా మీద ఆశలు పెంచుకోలేదా? మరి ఎందుకు తనకంత చనివిచ్చింది? నాకు పిచ్చెత్తింది. ఎవరికి ఏమని చెప్పుకునేందుకు వీల్లేని బాధ. ఒక లేచిపోయిన దానికోసం అహరహం క్షోభ అనుభవిస్తున్నానని ఎవరితోనైనా చెప్తే నవ్వుతారు, హేళన చేస్తారు తప్ప సానుభూతి ఎలా చూపిస్తారు? నా అదృష్టమో దురదృష్టమో మా నాన్నగారికి స్టేషన్ మాస్టర్గా ప్రమోషన్ రావటం, ఆ పల్లెటూరు నుంచి మరొక పెద్ద పట్టణానికి ట్రాన్స్ఫర్ కావటం సరిగ్గా అప్పుడే జరిగాయి. దాంతో శ్రీమాలి నా మనసుకు క్రమక్రమంగా దూరం అయింది. శ్రీమాలిని శ్రీధర్ సవ్యంగా ఏలుకున్నాడా? లేకపోతే శ్రీమాలి భవిష్యత్తు ఏమైంది? ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈ జవాబు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి నాకు. మళ్ళా జన్మలో ఆ ఊరి వైపు వెళ్ళే అవకాశం నాకు రాకపోవడంతో 10 ఏళ్ల కిందటి మాట. ఇన్నేళ్లకు మళ్ళా కనిపించింది శ్రీమాలి. అయితే సినిమాల్లో ఎక్స్ట్రా వేషాలు ఇస్తుందన్నమాట. మరి ఆ పెద్ద కాపు కొడుకు ఏమైనట్టు? కథ మామూలేనా? మోజు తీరిన వెంటనే అతను శ్రీమాలిని ఈ జనారణ్యంలో, ఈ మాయామయ జగంలో వదిలేసి వెళ్ళిపోయాడా?
శ్రీమాలి తనను నిజంగానే గుర్తుపట్టలేదా? ఇంపాసిబుల్, గుర్తుపట్టకుండా ఎలా ఉంటుంది? నటిస్తోంది అంతే. తనని ఎదుర్కొనేందుకు మొహం చెల్లటం లేదన్నమాట. సహజమేగా. వరుసగా 2 రోజులు గడిచిపోయాయి. శ్రీమాలి నాకు మళ్ళీ కనిపించలేదు. ఆమెను గురించి ఎవరినైనా ఎంక్వైరీ చేద్దామనిపిస్తోంది. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారోనన్న శంక. అసలు ఎందుకు నాలో ఈ కలవరం? ఆమె నాకు కనిపించకపోతేనే. శ్రీమాలి కనిపించకుండా పోయాక దాదాపు 2-3 ఏళ్ల దాకా నా మనసు ఆమె గురించి ఆలోచిస్తూనే ఉండేది, పరితపిస్తూనే ఉండేది. కానీ ఆమెను గురించిన ఆలోచనలు వెనకబడి 3 ఏళ్లు దాటుతోంది. గాయం మచ్చగా మారిపోయింది. మళ్ళా ఇదేమిటి? అనుకోని విధంగా ఆమె కనిపించగానే మళ్ళీ నా మనసులో ఈ అలజడి ఏమిటి? ప్రేమ అన్న అర్థం వర్తిస్తుందా ఈ అలజడికి? నేనింకా శ్రీమాలిని ప్రేమిస్తూనే ఉన్నానా? నన్ను కాదని మరొక వ్యక్తితో లేచిపోయిన మనిషిని ఇంకా తను ప్రేమిస్తున్నాడా? ప్రేమ గుడ్డిదే కాక సిగ్గులేనిది కూడానా? కాదేమో. శ్రీమాలి భర్తతో కాపురం చేసుకుంటూ నన్నా కంటపడితే నాలో ఈ అలజడి కలగకపోయేదేమో. సినిమాల్లో ఎక్స్ట్రా వేషాలు వేసుకుంటూ పొట్టపోసుకుంటోందంటే ఆమె ఏ పరిస్థితుల్లో ఉందో తేలిగ్గా ఊహించుకోవచ్చు. ఆ స్థితిలో ఉన్నందువల్లనే నాకు ఆమె మీద జాలి కలిగిందేమో. అయితే నాలోని కలవరం జాలి వల్ల కలిగిందేమో, ప్రేమ వల్ల కాదా? ద్వైవీ భావంతో బుర్ర తిరిగిపోతుందే తప్ప ఏ నిర్ణయానికి రాలేకపోయాను. మద్రాసు వచ్చిన పని పూర్తయిపోయింది. కంగ్రాచులేషన్స్ మిస్టర్. కొత్తవాడివైనా చక్కగా రాశావు. ఈ సినిమా సక్సెస్ అయితే సగం కారణం నువ్వే అవుతావు అన్నారు ఇంద్రప్రసాద్ గారు. నాకు గాలిలో తేలిపోతున్నట్లుంది. అదంతా మీ అభిమానం సార్. నిజానికి మీ చిత్రం ఏది హిట్ అయినా అందుకు కారణం నిస్సందేహంగా మీ దర్శకత్వ ప్రతిభే అవుతుంది అన్నాను. వినయం భూషణమే గాని ఆత్మవిశ్వాసం తోడుగా ఉన్నప్పుడే అది భాషిస్తుందోయ్. ఇంద్రప్రసాద్ గారి మాటల్లో మెప్పుదలతో పాటు మందలింపు కూడా ధ్వనించిందేమో. మౌనంగా ఊరుకుండిపోయాను. రేపు ఉదయం ఫ్లైట్కి నాకు టికెట్ బుక్ చేయించి ఇచ్చారు. పారితోషికం కూడా ముట్ట చెప్పేశారు. సినిమా వాళ్ళ గురించి ఎన్నో కథలు విన్న నాకు ఆ కథలన్నీ అబద్ధమో లేక ఇది ఇంద్రప్రసాద్ గారి ప్రభావమో అర్థం కాలేదు. ఏమైతేనేమో నా అదృష్టం బాగుంది. ఆనందంగా అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. కారులో ఎక్కి కూర్చున్నాను. కారు స్టూడియో ఆవరణ దాటుతూ ఉండగా దూరంగా చెట్ల కింద కనిపించింది శ్రీమాలిని. వెంట మరో 4 ఎక్స్ట్రాలు కాబోలు యువతులు, మరొక మగ వ్యక్తి కనిపించారు. కారు ఆపించాను. దిగి వాళ్ల వైపు నడిచాను. శ్రీమాలి నన్ను చూస్తూనే మొహం తిప్పేసుకుంది. నేను ఊరుకోదలుచుకోలేదు. శ్రీమాలి, నేను రేపు ఉదయమే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నాతో రావడానికి సిద్ధపడకపోతే మళ్ళా నేను నీకు కనిపించే అవకాశం ఇప్పట్లో రాకపోవచ్చు. పశ్చాత్తాపడతావు ఆ తర్వాత. సీరియస్గా చెప్పాను. శ్రీమాలి ఏమీ మాట్లాడలేదు. వాళ్లతో పాటు ఉన్న మగ మనిషిని ఎక్స్ట్రా ఆర్టిస్టుల సప్లయర్గా గుర్తించాను. అతడు ముందుకొచ్చాడు. 4 రోజుల క్రితం ఫోన్లో ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడుతూ కనిపించాడు. ఏమిటి సార్, ఏమిటి కథ అన్నాడు. అతన్ని చూడగానే నా బుర్రలో ఏదో మెరుపు మెరిసింది. అతన్ని దూరంగా తీసుకువెళ్ళి మాట్లాడాను. ప్రస్తుతం అర్జెంట్ పని ఏమైనా ఉందా అడిగాను. లేదు సార్, చెప్పండి అన్నాడు. నాతో పాటు లాడ్జికి రాగలవా? అలాగే సార్, ఒక్క నిమిషం. అతను వాళ్ళకేసి వెళ్ళాడు. ఏదో మాట్లాడి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. కారులో ఎక్కించుకుని లాడ్జికి తీసుకువెళ్ళాను. శ్రీమాలిని గురించి ప్రశ్నించాను. తను 4 ఏళ్లుగా ఇక్కడే ఉంటోంది, కానీ అంతకుముందు సంగతి అతడికి తెలియదుట. వెంట ఎవరూ లేరని చెప్పాడు. అతని బ్రోకరేజీలోనే చిల్లర మల్లర వేషాలు వేస్తోందిట. ఆమెకు నాకు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్నంతా వివరించాను. నా ముందు తను శ్రీమాలి కానని దబాయిస్తోంది. నువ్వు నిజం కనుక్కోవాలి అన్నాను. ఈ ఎక్స్ట్రాలందరికీ ఇలాంటి కథ ఒకటి ఉంటుంది సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చాక అవన్నీ మర్చిపోయి బతకటం నేర్చుకుంటారు. వాళ్ళని అలా బతకనివ్వటమే మంచిది. ఇంకా ఏం మంచి జరగాలని వాళ్ళకి పాత బ్రతుకులు గుర్తు చేసి బాధ పెట్టాలి చెప్పండి అన్నాడు. నేనేం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడు మీ శ్రీమాలిని నేను నిలదీసి నిజం చెప్పి ఒప్పిస్తాను. దానివల్ల ఆమెకేం ఒరుగుతుంది సార్? మీకేం లాభం కలుగుతుంది? ఆమె ఇప్పుడు వెనక్కి వెళ్తే ఆమె తల్లి కానీ మేనమామలు కానీ ఆమెను చేరదీస్తారా? పోనీ మీరు ఆమెను ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా? ఈ స్థితిలో చూశాక కూడా చెప్పండి సార్. చేసుకుంటానంటే చెప్పండి. ఆమెను ఉద్ధరించదలుచుకుంటే చెప్పండి. నేను నిజాన్ని విచారించి
ఆమె ఎందుకు మీకు మొహం చాటేస్తుందో తేలుస్తాను. ఆవేశంగా మాట్లాడాడు అతను. నాకు ఒక్కసారిగా పట్టుదల వచ్చేసింది. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఇప్పటికింకా నాకు పెళ్లి కాలేదు. శ్రీమాలి సిద్ధపడితే నాకేం అభ్యంతరం లేదు. నా చిన్ననాటి నేస్తం ఇలా అయిపోవటం నాకు చాలా బాధగా ఉంది. ఆమె మనసులో కూడా నేనుంటే విరుద్ధ భావం ఏమీ ఉండకపోవచ్చు. కేవలం గిల్టీగా ఫీల్ అవ్వబట్టి నా ముందు నన్ను గుర్తించినట్లు నటిస్తోంది. చెప్పు, నువ్వు ఈ సాయం చేయగలవా? సూటిగా అడిగాను. ఎక్స్ట్రాల బతుకులు చాలా మటుకు ఈ సప్లయర్ల చేతుల్లోనే ఉంటాయని నాకు తెలుసు. అతను 5 నిమిషాల సేపు రూమ్ బయట తెచ్చిన కాఫీ సిప్ చేస్తూ ఏమీ మాట్లాడలేదు. చివరికన్నాడు, ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. దేవుడు ఇంకా మనుషుల్లో గూడు కట్టుకుని నివసిస్తున్నాడు. ఏమైనా సరే మీకోసం నేను కష్టపడతాను. లలితతో మాట్లాడతాను. ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. ఆమె తన జీవితంలోకి అదృష్టాన్ని ఆహ్వానించే పక్షంలో ఈ సాయంత్రమే మీ దగ్గరకు పంపిస్తాను. లేదా దాని కర్మానికి దాన్ని వదిలేయండి సార్. నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. 2 చేతులు జోడిస్తూ మాట్లాడాడు అతను. ఏం పర్వాలేదులేవోయ్, నువ్వేం చేస్తావు? నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫలితాన్ని దేవుడికి వదిలేద్దాం అన్నాను. అతను మళ్ళీ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. నాలో టెన్షన్ ప్రారంభమైంది. ఆమె ఏమంటుంది అని ఆలోచిస్తూ. రాత్రి 8 గంటలు దాటుతూ ఉండగా బజర్ మోగింది. వచ్చింది శ్రీమాలి. తలుపు తెరిచి ఆమెను చూడగానే నన్ను ఆశ్చర్యము ఆనందము కుదిపేశాయి. వచ్చావా శ్రీమాలి? వస్తావో రావోనని కింద మీద అవుతూ కూర్చున్నాను. వెల్కమ్ గబగబా అన్నాను. ఆమె మౌనంగా ఒక అడుగు లోపలికి వేసింది. రా కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీయా, కూల్ డ్రింకా? ఆమె మాట్లాడలేదు. మాట్లాడు లలిత, ఓరగా ఆమెను చూస్తూ అన్నాను. లలితని కాదు, నన్ను క్షమించి రాజు. అంతవరకు పెదాలు బిగపట్టుకుని కూర్చున్న ఆమె ఒక్కసారిగా భోరుమంది. ఊహించని ఈ పరిణామానికి నేను ఉక్కిరిబిక్కిరయ్యాను. ఏడవకు శ్రీ, ఏడవకు. ఏం ముంచుకుపోయిందని ఏడుస్తావు? ఆమెను ఓదార్చటానికి ప్రయత్నించాను. ఏడవని రాజు, ఏడిస్తే కానీ నా గుండె బరువు తగ్గదు. నా పాపం ఎంత ఏడ్చినా ప్రక్షాళితం కాదు. ఏడుస్తూనే జవాబిచ్చింది. ఏమైంది అసలు? శ్రీధర్ ఏమయ్యాడు? అడిగాను. కాసేపటికి ఆమె ఏడు పాపేసింది. నా వంక దీనంగా చూస్తూ, ఇప్పుడు నన్నేమీ ప్రశ్నించొద్దు రాజు. నెమ్మది మీద అన్నీ నీకే తెలుస్తాయి. అందాక నన్ను ఇలా ప్రశ్నించి ఆ భయంకర జ్ఞాపకాల సుడిగుండాల్లోకి మళ్ళీ నెట్టకు. చేయూతనిచ్చి ఒడ్డెక్కించే ప్రయత్నాల్లో మళ్ళీ వెనక్కు తిప్పి నేను దాటి వచ్చిన ఆ లోయల్ని చూపించకు. కళ్ళు తిరిగి కాలు జారి నేను మళ్ళీ అందులోకి తుళ్ళి పడిపోతాను అంది. బజార్ నొక్కి బాయ్ని పిలిచాను. ఇద్దరికీ డిన్నర్కి ఆర్డర్ ఇచ్చాను. లేచి వెళ్ళి మొహం కడుక్కుని డ్రెస్ మార్చుకో, కాస్త రిఫ్రెష్ అవ్వు. డిన్నర్ తీసుకుంటే ఎటన్నా బయటికి వెళ్దాం అన్నాను. ఆమె భారంగా లేచి తనతో తెచ్చుకున్న సూట్ కేసులో నుంచి చీర తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. 10 నిమిషాల అనంతరం బయటికి వచ్చిన శ్రీమాలి దర్శనం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతకుముందు కళ్ళ కాటుక కరిగేలా, ఎదుటివాడి గుండెలు కరిగేలా, తన సొంత గుండెలు కమిలేలా ఏడ్చిన మనిషి ఈమెనా అని అనుమానం మొలకెత్తేలా మంచు కడిగిన మల్లెపూలా దర్శనమిచ్చింది. ఇద్దరం కబుర్లతో భోజనం ముగించాము. రేపు ఉదయం ఫ్లైట్కు టికెట్ ఉంది నాకు. అది క్యాన్సిల్ చేసేసుకుంటాను. ఇద్దరం రేపు రాత్రికి బయలుదేరి ట్రైన్లో వెళ్ళిపోదాం అన్నాను. ఆమె అంగీకారంగా తల ఊపటం నన్ను హిమాలయపు శిఖరం అంచుల్లో నిలబెట్టింది. ఏదైనా సెకండ్ షోకి వెళ్దాం అన్నాను. ఆమె ఒప్పుకుంది. సినిమా చూసొచ్చేసరికి 1 గంట అవుతోంది. 4 ఏళ్లుగా నాలో నివురు కప్పుకుని ఆరటానికి సిద్ధంగా ఉన్న శ్రీమాలి మీద ప్రేమంతా ఆ రాత్రి రగిలి ఒక్కసారిగా భగ్గున మండింది. ఆ మంటల వేడికి నా తనువు మనసు కరిగి వరద వెల్లువుగా పారి ఆమెను ముంచెత్తాయి. విండో గ్లాసులో నుంచి మీదకు పడుతున్న ఎండ చొరచొరలాడిస్తూ ఉంటే నిద్ర మెళుకు వచ్చింది. కళ్ళు తెరిచి చూశాను. 6:30 కావస్తోంది. బద్ధకంగా పక్కకు చూశాను. శ్రీమాలి అప్పటికే లేచింది. ఎంతైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే. పగలు రాత్రి మగవాడితో సమంగా కష్టపడ్డా తెల్లవారకు ముందే లేచి స్నానాధికాలు కానివ్వందే తోచదు అనుకుంటూ నవ్వుకున్నాను. బాత్రూం వైపే దృష్టి ఉంచా. పూలు కడిగిన ముచ్చెల్లా బయటకు రాబోయే శ్రీమాలి దర్శనం కోసం చూస్తూ. 5-10 నిమిషాలు గడిచాయి.
పావుగంట దాటినా ఆమె బయటకు రాలేదు. ఈలోగా నాలో ఓ చిలిపి ఆలోచన తలెత్తింది. లేచి స్టూలుని బాత్రూమ్ తలుపు దగ్గరగా వేసుకుని వెంటిలేటర్లో నుంచి లోపలికి తొంగి చూసి విభ్రాంతుడయ్యాను. బాత్రూంలో నా కాబోయే శ్రీమతి లేదు. ఉలిక్కిపడి కిందకి గెంతాను. బాత్రూమ్ గడియ బయట నుంచే వేసుండి నన్ను వెక్కిరించింది. ఆ మాత్రం ముందుగానే గమనించినందుకు నన్ను నేనే తిట్టుకుంటూ చుట్టూ చూశాను. నా గదిలో శ్రీమాలి సూట్ కేసు కానీ, విడిచిన చీర కానీ, మరే ఆనవాలు కానీ లేవు. గబగబా గదంతా వెతికాను. డ్రెస్సింగ్ మిర్రర్ ముందు పౌడర్ డబ్బా కింద ఉంది ఆ కాగితం. డియర్ కవిరాజు, బుర్రనంతా కలంలోకి నింపి కాగితాల మీదకు దింపేస్తుండబట్టేనేమో నీ బుర్ర శూన్యంతో నిండిపోయింది. నేను శ్రీమాలిని కాదన్నాను, నువ్వు నమ్మలేదు. నేను నిజం చెప్తే నువ్వు నమ్మలేదు. అబద్ధం ఆడగానే ఆనందంగా నమ్మేశావు. నీ కథ విన్న బ్రోకర్కి గొప్ప ఐడియా వచ్చింది. సినిమాల్లో కాదు, ఈ కవిగాడి జీవితంలో కాసేపు నటించు, లాభం సగం అన్నాడు. అందుకే రాత్రంతా నేను శ్రీమాలిగా అవతారం ఎత్తింది. తెల్లవారుతోంది. ఈ నటన చాలించి వెళ్ళిపోతున్నాను. మొత్తం డబ్బు తీసుకోలేదులే, 200 వదిలేసి వెళ్తున్నా. విమానం టికెట్ ఉండనే ఉందిగా, సో నో ప్రాబ్లం ఫర్ యూ. ఈ విషయం రచ్చ చేసుకోకుండా గప్చుప్గా వెళ్ళిపో. మేమెలానూ తెగించిన వాళ్ళం. ఏ భయం సిగ్గు లేవు మాకు. ఎటొచ్చి కొత్తగా ఫీల్డ్లోకి వస్తున్నవాడివి. అదృష్టం బాగుంటే నిలదొక్కుకోవలసిన వాడివి. మొదటిసారి కంగు తిన్నావని తెలిస్తే నలుగురిలోనూ చులకనైపోతావు. నువ్వు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. కథ బాగుంది, మరొక సినిమాకి పనికొస్తుంది అంటారు అంతే. ఆ ఎక్స్ట్రా అర్ధరాత్రి వేళ నీ గదికి ఎందుకు వచ్చింది అని అడుగుతారు. నువ్వు చెప్పే నిజం ఎవ్వరూ నమ్మరు. కథగా సినిమాకి పనికొస్తుందేమోలే కానీ నిజం మాత్రం కాదు అనేస్తారు. అంచేత అటువంటి ప్రయత్నాల ద్వారా నవ్వుల పాలు కాబోకు. మొదటి సినిమా పారితోషికం నాకు బహుమతిగా ఇచ్చారనుకో, థ్యాంక్స్, వెళ్ళిరా. మళ్ళీ ఎవరిని చూసి శ్రీమాలి అని భ్రమపడకు. బట్ చివరిగా ఒక్క మాట, ఆ శ్రీమాలి ఎవరో కానీ ఐ ఎన్వీ హర్. ఉత్తరం చివరన సంతకం కూడా లేదు. పిచ్చెత్తింది నాకు. నిన్న ప్రొడ్యూసర్ గారు ప్రాంప్ట్గా పారితోషకాన్ని ద్రవ్య రూపంలో సమర్పించుకున్నందుకు సంతోషించాను. ఇప్పుడు విచారిస్తున్నాను. మరేం చెయ్యను? అవతల ఫ్లైట్ టైం అయిపోతుంది. నోరు మూసుకొని గబగబా తయారు కాసాగాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.